ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్. గడియారం దగ్గర పడుతుంది. ఇప్పటికీ రిటర్న్స్ ఫైల్ చేయలేకపోతే తర్వాత లేట్ ఫీజు భారం తప్పదు. చివరి రోజు హడావిడి ఎందుకు, ముందే చేసుకోండి అంటోంది ఐటీ శాఖ. ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులకు మరికొన్ని గంటలే ఉన్నాయి. నేటితో ఐటీఆర్ ఫైలింగ్కు ఫుల్ స్టాప్ పడనుంది. ఇప్పటికే 5 కోట్లకు పైగా ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి. కానీ చాలా మంది ఇంకా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తున్నారు. చివరి నిమిషం వరకు ఆగితే సర్వర్ డౌన్ అవ్వడం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం ఖాయం. ఒకవేళ గడువు దాటితే ఏమవుతుందని అంటారా? ఏం కాదు, ఫైన్ పడుతుంది అంతే. 5 లక్షల లోపు ఆదాయం ఉంటే 1000 రూపాయల లేట్ ఫీజు కట్టాలి. 5 లక్షలు దాటితే ఏకంగా 5000 వరకు పెనాల్టీ పడుతుంది. పన్ను బకాయిలు ఉంటే వడ్డీ అదనం. రిఫండ్ లేట్ అవ్వడం, నష్టాలను నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఛాన్స్ మిస్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐటీఆర్ సబ్మిట్ చేసినంత మాత్రాన పని అయిపోలేదు. 60 రోజుల్లోగా ఈ వెరిఫికేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఆధార్, ఓటీపీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా వెరిఫై చేయకపోతే మీరు చేసిన రిటర్న్ చెల్లదు. సో ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేసి రిస్క్ తీసుకోకండి. వెంటనే మీ ఐటీఆర్ ఫైల్ చేసేయండి.